హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి గ్రీన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. దీనికోసం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్ ఇంకా ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి. పుదీనాని ఇలా బ్యాక్ సైడ్‌కి పుల్ చేస్తే ఆకులన్నీ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను 2 గుప్పెడు పుదీనా తీసుకున్నాను. తర్వాత 2 గుప్పెళ్ళు కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బావుంటుంది. ఈ రెసిపీ మనకి లంచ్ బాక్స్‌లోకి కానివ్వండి, ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు గానీ చాలా తొందరగా చేయొచ్చు. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి 2 ఇంచుల అల్లం ముక్క, 4, 5 తెల్లగడ్డలు, తర్వాత మనము తుంచి వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి మూడిటిని యాడ్ చేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకోండి. తర్వాత మనం ఎక్కడా వేయము. తర్వాత ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసి బాగా పేస్ట్ అయ్యేంత వరకు బాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి నేను. దాన్ని కూడా మంచిగా వాష్ చేసేసి సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పొటాటో తీసుకున్నానండి. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. వద్దనుకుంటే కూడా స్కిప్ చేసేయొచ్చు. కాబట్టి నేను ఒకటే తీసుకున్నాను. దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని మీడియం సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండిటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3, 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 ఇలాచీ, తర్వాత ఒక 3, 4 లవంగాలు, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఒక 2, 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అంతా కూడా మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకోండి. తర్వాత గ్రీన్ పీస్ ఉంటే వేసుకోండి. లేకపోతే డ్రై గ్రీన్ పీస్ అయినా కూడా వేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. ఫ్రోజన్ వేసుకున్నా బావుంటుంది. వేసుకొని అన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేయండి. అన్నీ కూడా ఆయిల్‌లో బాగా వేగాలండి. ఇదంతా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్‌నంతా కూడా వేసేసుకోండి. ఈ పేస్ట్‌ని ఒక 5-10 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి. ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్, మాయిశ్చర్ అంతా కూడా తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అది కొంచెం తొందరగా అవ్వాలనుకుంటే ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఈ స్టేజ్‌లోనే సాల్ట్ వేసేసుకోండి. వేసుకొని చూడండి మళ్ళీ ఒక 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అంతా కూడా బాగా సెపరేట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టిన బాస్మతి బియ్యంని యాడ్ చేసుకోవాలి. ఇక నేను ఒక కప్పు బాస్మతి బియ్యం తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే బాస్మతి రైస్‌తో చేసుకుంటే ఎప్పుడన్నా ఒకసారే కదా చేసేది ఇలాంటి రెసిపీస్ కాబట్టి, బాస్మతి రైస్‌తో చేసుకుంటే కొద్దిగా టేస్ట్ ఇంకొంచెం బావుంటుంది. రైస్‌నంతా కూడా ఆయిల్‌లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం ఇక్కడ కుక్కర్‌లో చేసుకుంటే 1 ½ కప్ అయితే సరిపోతుంది వాటరు. ఈ స్టేజ్‌లో ఉప్పు, కారం చెక్ చేసుకోండి. ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించండి. మొత్తం మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేయండి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దండి. అడుగు అంటేస్తది. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం రైస్ బాగా పొడి పొడిగా ఉడికిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా ఉంటుంది. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అంతే అండి ఈ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.